టు ఛానల్. సో పార్ట్ 2 చూస్తాము. సో ముందు వీడియోలో మా తమ్ముడు చెప్పాడు కదా, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట ప్లాంటింగ్ గురించి. సో తనకి ఎక్కువ తెలియదు అనమాట, అందుకని నేను చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న కొంచెం, సో వాడికైతే గేమ్సే తెలుసు. ఒక బౌల్లో వేసేసుకోండి. మనకి మట్టి అనేది సాఫ్ట్గా ఉండాలన్నమాట, అప్పుడే చెట్లకి వేర్లు అనేది కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. చాలా చెమ్మగా ఉండకూడదు, అట్లని డ్రైగా కూడా ఉండకూడదు. అట్టా కాకుండా ఎట్ట కాకుండా ఉండాలి. సో మట్టి అనేది బాగా వేసేసుకున్నాము. బాగా వేసేసుకొని సో ఇప్పుడు మనం ఇట్లా చేసేసుకున్నాం కదా. సో నా కాడైతే చిన్నది కూడా ఉంది. సో ఇది వచ్చేసి దీంట్లో కొంచెం మట్టి వేసేసుకున్నాము, ఎందుకంటే నేను మీకు మళ్ళీ చెప్తాను గాయస్. సో దీన్ని అయితే కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మనం చెట్లు బాగా రావాలంటే మనీ ప్లాంట్ లీఫ్ ఉంటుంది కదా, సో దీన్ని వచ్చేసి ఇట్లా ఇట్లా పడేసేయండి. ఇట్లా నుంచి సో ఇట్లా చూడండి. సో ఇలా వేసేసుకొని ఒక 2-3 డేస్ ఇట్లానే ఉండాలన్నమాట. 2-3 డేస్ ఇట్లానే ఉండాలి. సో 2-3 డేస్ తర్వాత మనకు ఇలా అవుతుందన్నమాట. రోజు ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి. సో మనం ఇంకోసారి వేసుకున్నటువంటి పక్కన పడేసేయండి. లోపల ఎట్లుందో చూద్దాం. సో చూసారు కదా ఎట్లా అయిందో. సో ఈ లీవ్స్ అనే పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటితోనే మనము రోజ్ ప్లాంట్ని నాటబోతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటికి పక్కన కానీ ఇంకెక్కడన్నా కానీ రోజ్ ఫ్లవర్స్ రోజ్ ప్లాంట్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ఉంటే, సో ఇంతసేపు నేను రోజ్ ఫ్లవర్ అని చెప్పాను కదా, టేబుల్ రోజ్ అనమాట. సో ఇలా ప్రాసెస్ చేయాలన్నమాట. సో మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయకుండానే మనం చేసేసుకుందాం. మనీ ప్లాంటే దీనికి ఒక పెద్ద మెడిసిన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసావా. సో ఇలా వేస్ట్గా ఉండే ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా వేసేసుకోండి. బాగా వేసేసుకున్నాం కదా. అండ్ ఇట్లానే బయట బాగా కనిపించేటట్టు పెట్టేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం బాగా మట్టి మళ్ళా ఇట్లా కలుపుకోవాలి. సో ఇది వచ్చేసి 3rd డే అనమాట. 3rd డే అంటున్నాను, ఫస్ట్ డేనే అనమాట. సో ఆఫ్టర్ 15 డేస్ తర్వాత వచ్చిన నా చెట్లు. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా. నేను చూపిస్తాను చూడండి. సో చూసారు కదా చాలా బాగుంది కదా. సో ఎంత బాగుందో కదా గాయస్. సో మళ్ళీ ఇట్లా పొడుగ్గా వస్తే ఇక్కడ దాకా కట్ చేసేసుకొని వేరే కుండీలోకి అయితే నాటేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.